అమ్మాయి పెళ్ళికి కట్నం ఎంత ఇస్తారు? అరే ఇలా కొందరంటే కొందరేమో ఈ రోజుల్లో కట్నాలు అవి ఏంటండి, ఎవరు అడుగుతున్నారు అని అంటున్నారు. కానీ నాకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఒక మెడిసిన్ చదివిన అబ్బాయి ప్రొఫైల్ ఉంది. అందులో ఏంటంటే, నాకు వచ్చే అమ్మాయి చదువుకుని ఉండాలి, మా అమ్మగారితో బాగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మా ఇంట్లో కలిసిపోవాలి, ఏ ఉద్యోగం చేసినా పర్వాలేదు, ఇంట్లో ఉన్నా పర్వాలేదు, మెడిసిన్ అయినా పర్వాలేదు, మాకు చాలా ఆస్తులున్నాయి, కులం పట్టింపులు అయితే పెద్దగా లేవు అని ఉంది. సరే అని కాంటాక్ట్ చేస్తే మొదట అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మాయి వాళ్ళకి ఆస్తులు ఏమున్నాయి, నేను ఢిల్లీ ఎయిమ్స్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నాను, కనీసం 3 కోట్లు కట్నంగా ఇచ్చే స్తోమత ఉందా అంటూ మీ మ్యాచ్ మాకు కుదరకపోవచ్చు అని చెప్పాడు. అంటే ప్రొఫైల్స్లో రాసేది ఒకటి, బయట కావాల్సింది ఇంకొకటి. కొంతమంది కట్నం కాదు, పెళ్లి ఖర్చుల కోసం ఇవ్వండి అంటారు. సో మన అమ్మాయిని ఊరికే అలా ఎలా పంపిస్తాం? ఉన్న ఆస్తులు అమ్మాయికి ఇస్తాం, అమ్మాయిని కూడా అబ్బాయితో ఈక్వల్గా చదివి ఏదైనా ఒక కట్నం డబ్బు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రసక్తి వస్తే అది పెళ్ళి అవుతుందా, కమర్షియల్ ట్రాన్సాక్షన్ అవుతుందా? ఇది నన్ను వేధించే ప్రశ్న ఎప్పుడు. మీరేమంటారు?